అన్నా పార్టీలు ఎవరు ఇప్పుడు దొరుకుతున్నాయా పేదలకు అందరికీ అన్నం బ్రహ్మాండం దొరుకుతుంది. అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు మీ ఊర్లో అన్నా క్యాంటీన్ చెప్పు. ఆగాగు మీ ఊర్లో అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అన్నా క్యాంటీన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంటున్నారు. నువ్వు కాసేపు ఎంతమందికి పెడుతున్నారు లెక్క ఇవ్వమనండి. ఒక రోజులో అన్నా క్యాంటీన్లో ఎంతమందికి పెడుతున్నారు? ఊరినే పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊళ్ళో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, చెప్పను నాళ్ళని. అదేమంటే పూడి పెడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు అంటాడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. పేదవాడు బతకడానికి కావాల్సిన అనేకమైనటువంటి మార్గాల్లో మేము ఇచ్చాము. ఇవాళ ఇస్తున్నారా? ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు, ఇంకా గుంటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. సో మా ప్రయారిటీస్ మాకున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 2 సంవత్సరాలకే కనీ విని ఎరుగని ఒక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అది సరే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం తెలుస్తుందని చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్లో జనం ఓట్లు వేస్తే మాత్రం గెలిపోయేసారి సిపిదే. పోలీసులు ఓట్లు వేస్తే నేను చెప్పలేను. డీజీపీలు వచ్చి కూర్చొని ఓట్లు వేసేటట్టున్నారు, ఐజీలు తీసుకుని వచ్చి కూర్చొని ఓట్లు వేసేటట్టున్నారు, ఎస్పీలు వచ్చి ఓట్లు వేసేటట్టున్నారు, పోలీస్ కానిస్టేబుల్తో పెట్టి ఓట్లు వేసేటట్టున్నారు. పులివెందులు చూశారు కదా మీరు, ఒక మండలంలో పక్క మండలంలో వచ్చి ఓట్లు వేశారు. నేను చెప్తున్నా, పెట్టండి, స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టండి, పోలీసులు ఓట్లు వేయకోకుండా ప్రజలు ఓట్లు వేసేటట్టుగా చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుస్తుంది. అది మీరు చూస్తారు. పద్ధతి ప్రకారం చేయమని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని అమరావతి ప్రపోజల్ సర్వనాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి, దానికి డబ్బులే ఉంట. అమరావతికి మాత్రం 75,000 ప్రపోజల్స్ ఉన్నాయి, 75,000 కోట్లు. ఎక్కడయ్యా డబ్బులు అంటే అప్పు చేసి పప్పుకూడు, అప్పు చేయటం, వాళ్ళ తాబేదారులు కమిషన్లు ఇవ్వటం, మిగతా కార్యక్రమాలు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, తూతు మంత్రం తొమ్మకాయ మంత్రం. ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు లేవు. కేవలం దండుకు తినాలనే ఉద్దేశంతో మాత్రమే అమరావతి ప్రపోజల్ తీసుకొచ్చి దానికి ఒక రాజధాని పెట్టారు. అసలు అమరావతి ఎక్కడుంది, రాజధాని ఎక్కడుంది? అమరావతి ఏమో ఆ గుడి మాకు తెలుసు, మా గుంటూరు జిల్లా అది ఎక్కడో ఉంది. నేను చాలాసార్లు చెప్పా, గుంటూరు వెళ్ళి అమరావతి టికెట్ కొట్టమనండి, గుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇక్కడ తీసుకురాడు, చంద్రబాబు ఇంటికో లేకపోతే అసెంబ్లీకో తీసుకురాడు. దాని పేరు తాడేపల్లి. ఏంది ఇది నాకు అర్థం కాలే. పిచ్చి ముదిరింది, రోకలు కట్టమన్నా అంటే ఒకడు. ఆ రకంగా చంద్రబాబుకు అనుభవం ఉంది, చాలా తెలివిగలడు అని అంటారు. తెలివిగలడు నువ్వు, నాకు అర్థం కాల. నీకు అనుభవం ఉంటే ఉండొచ్చు. నువ్వు తెలివిగలవాడివి దేనిలో అంటే డబ్బు దోచుకోవడానికి, పవర్ నిలబెట్టుకోవడానికి, అందరినీ మోసం చేయడానికి మాత్రమే నువ్వు తెలివిగలవాడివి తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నువ్వు తెలివిగలవాడివి కాదు. సంపద సృష్టి 2 సంవత్సరాలైంది. సృష్టించాడు వాళ్ళ అబ్బాయికి, లేకపోతే కిరణ్కి, ఈనాడు కిరణ్కి, లేకపోతే ఆంధ్రజ్యోతికి, TV5కి, వీళ్ళకి సంపద సృష్టిస్తున్నాడు. నేను మొన్న వస్తుంటే బస్సు, కార్లు, మోటార్ సైకిళ్ళు అన్నీ ఆపేసి పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అదేంటంటే సంపద సృష్టి అంట. ఇది చివరికి ట్యాక్స్ వేసి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే నిజంగానే ఏదో అనుభవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో సంపద సృష్టించేస్తాడు. ఆనాడు సత్యసాయిబాబా ఈ భూమి నుంచి ఇలాంటి ఆకాశం వచ్చినట్టుగా ఈయన కూడా సంపద సృష్టిస్తేస్తాడని ఆశపడ్డారు. సంపద సృష్టించడం కాదు, సంపద దోచుకునేటటువంటి కార్యక్రమం, అది కూడా అప్పులు చేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చెప్పండి అయ్యా, మొక్కజొన్నకి రేటు ఉందా? పొగాకు రేటు ఉందా? దేనికి, వ్యవసాయ ఉత్పత్తులకు దేనికి రేటు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాల వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మీరు చెప్పండి. 16 సభ్యులు నాకు అర్థం కదా. ఏమన్నాడు? 16 సంఖ్య చాలా విలువ ఉంది అని. అంటే 16 సంఖ్య అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలని వాళ్ళు రిటైర్మెంట్ ఓట్ వేశారు అని అడుగుతున్నారు. ఏమో మరి నాకు తెలియదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనుకూలంగానే వేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా వేసారంటారా?
అది వ్యతిరేకంగా వేసి ఉంటారని వాళ్ళని అది రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు. అసలు అది తెలియదు. నైతిక విలువలు ఉన్నాయండి చంద్రబాబు నాయుడికి? నైతిక విలువలు ఉన్నాయి అసలు? అడ్డగోలుగా కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు, గుర్తుందిగా మీకు? ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు. రేవంత్ రెడ్డితో రోజు టెలిఫోన్లో హాట్లైన్లో మాట్లాడుతుంటాడు. రేవంత్ రెడ్డి చెబితే ఎత్తిపోతల పథకాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. ఏంటిది? ఇదే నైతికత? నాకు అర్థం కాల. మొన్న వెళ్ళారు, మహిళా బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడానికి వెళ్ళారు. వ్యతిరేకంగా ఓటు వేసిన ముఖ్యమంత్రి గారి దగ్గర అద్భుతమైన డిన్నర్ తీసుకున్నారు, పూల గుచ్చాలు ఇచ్చారు, ఫోటోలు దిగారు. ఏంది నీ నైతికత? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు ఒక ఊసరవెల్లి రాజకీయాలు. చంద్రబాబుకి ఏది అవకాశం ఉంటే దోచుకోవడానికి, పదవి సంపాదించడానికి ఎంత గడ్డైనా గరిచేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ 16 సంఖ్య ఏంటో నాకు తెలియదు. అది రాహుల్ గాంధీకి తెలియాలి, చంద్రబాబుకి తెలియాలి, మధ్యలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలియాలి. చెప్పండి. మన ఏపీలో గొడవలు పట్టింది అన్నారు, అన్న క్యాంటీన్ మొత్తం మూసేశారు, మీకు అని చంద్రబాబు